ఎటువంటి సాసులు అవసరం లేకుండా నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకొని మ్యాకరోనీ చీజీ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు, అలాగే క్విక్గా ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ ఫాలో అయిపోండి. టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోనే 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత 1 కప్పు మ్యాకరోనీని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 90% వరకు మ్యాకరోనీని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు వేరొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 3 లేదా 4 టమాటాలను తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి. దీనిలోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లోనే మనకి ఈ మ్యాకరోనీ పాస్తా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాస్తాని వాటర్ నుంచి సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ వాటర్ మీరు పడేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే పాస్తాలో యూజ్ చేసుకోవచ్చు. ఇలా కుక్ చేసుకున్న పాస్తాని కొంచెం కోల్డ్ వాటర్తో వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఇవి స్టిక్కీగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు టమాటాలని రెండో వైపు కుట్టాన్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా పైన ఉన్న తొక్కని రిమూవ్ చేసేయాలి. ఇలా టమాటాల మీద స్కిన్ తీసేసిన తర్వాత మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో అయినా వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూను చిల్లీ పౌడరు, ఒక 1/4 టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే నా దగ్గర పాస్తా మసాలా ఉంటే వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొంచెం కారం, పెప్పరు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 చీజ్ స్లైస్లు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మొజరెల్లా చీజ్ ఉంటే అది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చీజ్ స్లైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలోనే ఫ్రెష్ క్రీమ్ కానీ లేదా కొంచెం మిల్క్ కానీ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆర్గానో పౌడర్ ఉంటే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పాస్తా ఇంకొంచెం ఎక్కువ క్రీమీగా కావాలనుకుంటే పాస్తా కుక్ చేసుకున్న వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చీజీ పాస్తా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఈ స్టైల్లో పాస్తా ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వదలకుండా తింటారు. పిల్లలు రెగ్యులర్గా పాస్తా అడుగుతుంటే మిల్లెట్స్తో చేసే పాస్తాలు కూడా దొరుకుతాయి. అవి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.